సో ఈ వీడియో చూసిన తర్వాత కూడా చాలా మందికి డౌట్స్ రావచ్చు, ఎందుకు స్వప్నక్క ఇద్దరు పిల్లలే అండ్ ఈ జనరేషన్ కి ఇద్దరు పిల్లలే సరిపోతారు కదా, ముగ్గురు పిల్లలు ఎందుకు, ఇప్పుడు టెస్ట్ చేసినా నెగిటివ్ వచ్చిందని చెప్పేసి ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్నా సామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో చాలా రోజుల నుంచి అడుగుతున్న కామెంట్స్, అసలు స్వప్నక్కకి ఏమయ్యింది, ఎందుకు మీరు మాకు కొంచెం కూడా చెప్తలేరు, మేము మీ ఫ్యామిలీ మెంబర్స్మే అంటారు, మాకు స్వప్నక్కకి ఏమైందని ఏమి ఒక్క చిన్న విషయం కూడా చెప్పట్లేరు, అసలు ఏమైందని చాలా రోజులు అంటే 6 days నుంచి అట్లా మస్తు కామెంట్స్ వస్తున్నాయి. సో అసలు నాకేమయ్యింది, అసలు నేను ఎందుకు ఇంత సిక్ అయిపోయినా అనే దానికి ఈరోజు వీడియో అయితే ఇది. అంటే నాకు కాకుండా ఇంకో కొంతమందికి కూడా హెల్ప్ అవుతుంది అనేసి మేము అనుకొని ఈ వీడియోని అయితే చేస్తున్నాము. కొందరికి తెలియని వాళ్ళకి కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి. అండ్ నాకు అయితే ఈ విషయంలో చాలా ఎక్స్పీరియన్స్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఇది ఇట్లా కావడము థర్డ్ టైము, అందుకని చెప్పేసి నాకు ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఫస్ట్ టైం అయినా యాక్చువల్లీ నాకు ఏమైంది అని అంటే అబార్షన్ అయ్యింది. 3 months 10 daysకి అబార్షన్ అయిపోయింది అనమాట. సో నేను ప్రెగ్నెంట్ అని మాకు అస్సలకి కూడా కొంచెం కూడా తెలియలేదు. నాకు యాక్చువల్లీ డిసెంబర్లో ఉండే అనమాట, ఫిబ్రవరికి నాకు రాలేదు. ఇంకా అందులో నేను సండే మండే ట్యాబ్లెట్స్ కూడా యూజ్ చేసిన అనమాట. అంటే శివరాత్రి ఫెస్టివల్ ఉంది కదా, ఫెస్టివల్ ముందు అట్లుంటే మంచిగా ఉండదని చెప్పేసి ట్యాబ్లెట్స్ వేసుకున్నాం. 1 weekకి వేసుకున్నాను నేను ట్యాబ్లెట్స్. అది మాకు ముందు తెలిసి ఉంటే మేము అసలు వేసుకొని కూడా వేసుకోకపోయేటోళ్ళము. కానీ మాకు తెలియక నేనైతే ఆ ట్యాబ్లెట్స్ తెప్పించుకొని డాక్టర్ నుంచి, ఇక్కడ మాకు ఊర్లో ఉంటారు కదా వాళ్ళ డాక్టర్ దగ్గర అడిగి తీసుకొని వచ్చి మేము వేసుకున్నాము వాటిని. మళ్ళీ డాక్టర్ని అడగకుండా ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవద్దు అనద్దు, మేము డాక్టర్ని అడిగే తెచ్చుకొని వేసుకున్నాం అనమాట. సో వస్తుంది కదా అనేసి మేము ఆ ట్యాబ్లెట్స్ అయిపోయినాక ఇంకా 1 week కూడా ఎదురు చూసినాము, కానీ రాలేదు. సరే ఇంకా 1 week అవుతుంది, మరి నా ప్రాబ్లం ఏంది అంటే, మన లేడీస్కి వచ్చేది పీరియడ్స్ ఒకటి 1 monthకి ఒకసారి కంపల్సరీ, అది రెగ్యులర్గా ఉంటేనే ఏ లేడీ అయినా మంచిగా ఉన్నట్టు హెల్త్ మంచిగా ఉంటుంది. సో కొంచెం 10 days అటు ఇటు 1 week అటు ఇటు అయిందంటే ఇట్లా ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో మనకి లేడీస్కి వచ్చేది అది ఒక్కటే, మంచిగా రెగ్యులర్గా ఉంటే మన ప్రెగ్నెన్సీ అయినా ఓకే కరెక్ట్ మంచిగా వస్తుంది, లేకపోతే ఇంకా లేనిపోని అవన్నీ వస్తూ ఉంటాయి. సో నాకైతే ఎప్పుడు రెగ్యులర్గానే ఉంటుంది. నాకు ఇంకా ఏంది అని చెప్పేసి ఒకసారి హాస్పిటల్కి వెళ్తే ఆ మేడం నన్ను చూసి, నీకు బ్లడ్ లేదమ్మా, నువ్వు చాలా వీక్ అయిపోయినావు. అప్పటికే చాలా మంది కూడా కామెంట్స్ పెట్టారు, స్వప్నక్క చాలా వీక్ అయిపోతుంది అని చెప్పేసి. మాకు ఈ విషయం అని మనకు కూడా తెలియదు. హాస్పిటల్కి వెళ్తే కూడా మేడం మాకు కూడా అదే చెప్పింది, నువ్వు చాలా వీక్ ఉన్నావు, నీకు బ్లడ్ లేదు, ఒకసారి బ్లడ్ టెస్ట్ చేపిద్దామమ్మా అని చెప్పేసి బ్లడ్ టెస్ట్ ఇచ్చేసి వచ్చిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత నాకు బ్లడ్ చూస్తే 8 grams ఉందమ్మా, ఏం కాదులే అంత టెన్షన్ ఏం పడకు, నీకు రెగ్యులర్గానే ఉంటుంది అన్నావు కదా అని చెప్పేసి నాకైతే ఐరన్ కాల్షియం టాబ్లెట్స్ అయితే ఇచ్చింది. సో అవే వాడినా నేనైతే. అట్లా 2 months వాడినా. అంటే జనవరి అంటే నాకు ఫిబ్రవరి రాలేదు, మార్చ్లో వెళ్ళినాం మేము హాస్పిటల్కి. మార్చ్ నుంచి ఏప్రిల్ 25th వరకు కూడా, ఏప్రిల్ 25th కాదు సార్, మార్చి 25th వరకు అయితే నేను అవే టాబ్లెట్స్ యూజ్ చేసిన. నాకు మధ్యలో ఇట్లా బ్రీతింగ్ ప్రాబ్లం రావడము అలాంటివన్నీ అయినాయి. ఇది ఇంకా ఎక్కువైతుంది నాకు అని చెప్పేసి హాస్పిటల్కి పోతే ఆమె చెప్పింది, ఒకసారి స్కాన్ తీయించుకోండి అమ్మా, ఎందుకైనా మంచిదే. అంటే ఇప్పుడు కొత్తగా పీసీఓడి ప్రాబ్లమ్స్ అలాంటివి వస్తున్నాయి కదా, ఒకసారి అయితే స్కాన్ చేపిద్దాము, మనకి కూడా తెలిసిపోతుంది మంచిది అని చెప్పేసి మేమైతే స్కానింగ్కి పోయినాము. మార్చ్ 25th రోజు మేము స్కాన్కి పోయినుండే. ఈ ఫిబ్రవరి నుంచి ఈ మార్చ్ మధ్యలో వీడియోస్ కూడా చూడొచ్చు. బట్టలు అయితే మరి ఘోరంగా విండినాము, బాయికాడికి పోయి ఫంక్షన్ ఉందని చెప్పేసి ఫంక్షన్ పనులు అన్నీ చాలా వేసుకున్నాము, మాకు తెలియదు కాబట్టి. సో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మార్చ్ 25th రోజు మాకైతే తెలిసింది, నువ్వు ప్రెగ్నెంట్ అమ్మా, కానీ నీకు లోపల బేబీ గ్రోతింగ్ బాగానే ఉంది, కాకపోతే హార్ట్ బీట్ కొంచెం తెలుస్తలేదు, నువ్వు వీక్ ఉన్నావు కాబట్టి కొందరికి 6 weeksకి 7 weeksకి అట్లా తెలుస్తుందమ్మా, ఏం కాదు టెన్షన్ పడద్దు అని చెప్పారు. సో చెప్పారు కదా అని చెప్పేసి మేము కూడా ఒక 1 week ఆగినాము. మార్చ్ 25th మాకు ఇంట్లో తెలిసినాక మేము కూడా స్కాన్ తీయించిన తర్వాతనే మాకు తెలిసిన తర్వాత మేము ఇంట్లో కూడా చెప్పినాము. సో మేడం కూడా నువ్వు ఎక్కువ పని చేయొద్దు, కొంచెం రెస్ట్ తీసుకోమ్మా, చాలా వీక్ ఉన్నావు కదా అని చెప్పేసి అంటే ఇంకా అప్పటి నుంచి నేను పని మొత్తం స్టాప్ చేసేసిన.
మొత్తం శిర్షనే చేస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు కూడా ఆమెనే చేస్తుంది. నేను ఏ పని కూడా ముట్టుకోవట్లేదు, ఏ పని కూడా చేయట్లేదు. సరే అని చెప్పేసి మళ్ళీ ఆ కొత్త ఇంటికి పోయినాక ఉగాది రోజు ఇక్కడ నుంచి మేము అక్కడికి షిఫ్ట్ అయిపోయినాము. నెక్స్ట్ డే మేము వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి పోయింది. ఆ రోజు నైట్ వరకు కూడా కొంచెం పని మీద పని అన్నట్టుగా ఒక్కదానికి ఇబ్బంది ఎందుకు అని చెప్పేసి కొంచెం వర్క్ నేను కూడా హెల్ప్ చేసిన. వంట రూమ్లో సామాన్లు అవన్నీ చదవడము. ఆల్రెడీ ఈమెతో కూడా నేను ఫోన్ మాట్లాడినా. మా మమ్మీతో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కూడా సేమ్ ఇట్లనే బ్రీతింగ్ ప్రాబ్లం అయింది. మా మమ్మీ కూడా టెన్షన్ పడ్డది. ఇమ్మీడియట్గా నాకు ఇక్కడ మధ్యలో చెస్ట్లో పెయిన్ వచ్చి బ్రీతింగ్ అనేది కిందికి మీదికి రాకపోవడము. అసలు నిజంగా చెప్పాలంటే ఆండాక వచ్చినంత పని అయింది నాకు. ఎందుకంటే మనకి మెయిన్ బ్రీతింగే కదా, బ్రీతింగ్ మంచిగా ఉంటేనే మనం కూడా మంచిగా ఉంటాము. నాకు ఆ బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసరికి టెన్షన్ పడిపోయి ఇంట్లో వాళ్ళందరూ కూడా హాస్పిటల్ తీసుకుపోయారు. అక్కడికి పోయినాక సెలైన్స్ ఎక్కించారు. చెప్తే వాళ్ళు కూడా ఒకసారి అయితే స్కాన్ చేయించండి, ఎందుకంటే ఆమెకి లోపల హార్ట్ బీట్ లేదు అన్నారు కదా. బేబీ హార్ట్ బీట్ లేకపోతే బయట మదర్కి చాలా సఫర్ అవుతుంది. సో ఈమెకి అదే సఫర్ కావచ్చు అని చెప్పేసి చెప్తే మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి స్కాన్ చేయించుకొని మళ్ళీ మేడం దగ్గరికి వెళ్తే మేడం లేకపోతే మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే రోజు పోతే వద్దమ్మా ఇంకా తీసేసేయండి, హార్ట్ బీట్ మనకి కొంచెం ఉన్న దానికి నేను ఏదన్నా ఒకటి మెడిసిన్ అన్నా ఏదన్నా ఇచ్చారని. అసలు నీకు యాక్చువల్ హార్ట్ బీట్ అనేది స్టార్ట్ కాలేదు బేబీకి. ఆల్రెడీ నీకు అప్పటికి 7 weeks అవుతుంది, ఇంకా రాదమ్మా వద్దు తీపిచ్చేసేయండి అంటే సరే అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో అందరం మాట్లాడుకొని మళ్ళీ నెక్స్ట్ డే అయితే హాస్పిటల్కి పోయి అడ్మిట్ అయ్యి నేను అబార్షన్ చేయించుకొని వచ్చిన. అందరూ ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకున్నట్టున్నారు అన్నారు. ఇది కూడా అడిగినాము, కానీ నువ్వు చాలా వీక్ ఉన్నావమ్మా, ఇందులో ఈ అబార్షన్లోకి వచ్చి కోలుకోవడానికే నీకు టైం పడుతుంది. ఎందుకంటే ఇది నాకు అబార్షన్ అవ్వడం 3rd టైము. పాప కంటే ముందు 4 months అయింది, వీళ్ళ పెళ్లి కంటే ముందు 3 months అయింది, ఇప్పుడు కూడా సేమ్ 3 months 10 days. నేను ఒక బేబీకి జన్మనియాలంటే ఒక బేబీని నేను పొడగొట్టుకోవాలన్నమాట. నాకు ఇట్లా రాసి పెట్టిండు దేవుడు. ఇది 3rd కాబట్టి ఇంకా నేను చాలా అంటే చాలా సిక్ అయిపోయినా. ఫస్ట్ టైం కంటే ఇప్పుడు ఇది ఇంకా 2 డెలివరీలు పెడితే ఇది ఒక అబార్షన్ అనమాట. డెలివరీలు ఎట్లనన్నా తొందరగా కోలుకోగలుగుతాము, కానీ అబార్షన్ అయిందంటే చాలా అంటే చాలా ఫేస్ చేయాలి. ఎందుకంటే బ్లడ్ చాలా పోతుంది, పెయిన్స్ ఉంటాయి. అది అమ్మ అసలుకి నార్మల్ డెలివరీ కంటే ఇది మరీ ఘోరం ఇంకా. సో నాకు అయ్యిందైతే అబార్షన్, అందుకే నేను ఎక్కువ ఏం పని కూడా చేయట్లేదు. ఈరోజు హాస్పిటల్కి వెళ్తే కూడా నువ్వు ఇంకా రెస్ట్ తీసుకోవాలమ్మా కొన్ని డేస్ అని చెప్పిండు. సో ఇంట్లో పని విషయం అయితే మొత్తం శీర్షనే చేస్తుంది, నేనైతే ఏం చేయట్లేదు. కానీ ఇప్పుడు ఒకరికొకరం చేసుకుంటేనే నెక్స్ట్ అట్లా మేము చేసుకోగలుగుతాము. ఇప్పుడు నేను మంచిగా ఉంటేనే నా పిల్లలైనా మంచిగా ఉంటారు, శీర్ష పుట్టిన పిల్లలైనా మంచిగా ఉంటారు, మా ఫ్యామిలీ అందరూ మంచిగా ఉంటారు. అందుకని చెప్పేసి నేనైతే ఇప్పుడు ఆల్మోస్ట్ 6-7 days నుంచి అయితే ఇంకా రెస్ట్లోనే ఉన్నా. మాకైతే 15 days అని ఖచ్చితంగా చెప్పారు. ఎందుకంటే వీక్ ఉన్నావు కదమ్మా, కొంచెం మంచిగా ఎనర్జీ కావాలంటే 15 days టైం పడుతుంది, నీకు ఓపిక ఉంటే పని చేసుకోవచ్చు, లేకపోతే బెడ్ రెస్ట్ అని చెప్పారు. సో ఇంకా అట్లా కడుపుకి బట్ట కట్టుకుంటున్నారు అది అని అన్నారు. సో ఇప్పుడు ఈ 3 months 10 days అని అంటే సేమ్ ప్రెగ్నెంట్ బాలెంతలా ఎట్లుంటారో, డెలివరీ అయిన తర్వాత ఎలాంటి రూల్స్ పాటిస్తారో ఇప్పుడు కూడా సేమ్ అలాంటి రూల్సే పాటియాలి. 1 month or 2 months అంటే అంత ఏముండదు, ఎందుకంటే లోపల బేబీ కూడా కొంచెం చిన్నగానే ఉంటుంది కాబట్టి మనకు అంత ఇబ్బంది ఉండదు. 3 months అయిందంటే లోపల బేబీ కూడా ముద్ద కడుతుంది అంటారు. ఇంకా బేబీకి కూడా చిన్న చిన్న పార్ట్స్ అనేటివి కూడా స్టార్ట్ అవుతాయి. నిజం చెప్పాలంటే నేను నానిగానికి అంటే ముందు చూసుకున్నప్పుడు ఇట్లా అబార్షన్ అయినప్పుడు కూడా ఆ బేబీకి కూడా చిన్న చిన్న కాళ్ళు చేతులు అవన్నీ వచ్చినాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ 3 months 10 daysకి కూడా అది పోయిన తర్వాత నా ఎంతలు అంటే చూపిస్తారు కదా ఇది బేబీది ఇట్లా అయిందనేసి. సో అందులో కూడా ఆ బేబీ మంచిగానే గ్రోతింగ్ అయితే బాగానే ఉంది, కాకపోతే హార్ట్ బీట్ అనేది ఒక్కటి లేదు. ఆ బేబీకి కూడా చిన్న చిన్న కాళ్ళు చిన్న చిన్న చేతులు వచ్చినాయి. సో అందుకని చెప్పేసి ఈ 3 months 10 daysకి కూడా బాలింతలాగానే పాటిస్తారని, అందుకని నేను కూడా కడుపుకి బట్ట కట్టుకోవడం కానీ చెవులో పట్టి పెట్టుకోవడము, ఇంకా నార్మల్గా అంటే ఇప్పుడు సాక్స్ వేసుకుంటా నేను ఎండాకాలం కాబట్టి. ఈ చలికాలం వానకాలం అయితే స్వెటర్లు వేపిస్తారు, కాళ్ళకి సాక్సులు అవన్నీ కంపల్సరీ యూజ్ చేయాలి. ఇప్పుడు ఎందుకు ఈ చిన్నదానికి యూజ్ చేయడం అవసరమా అని అనుకున్నాం అనుకో, నెక్స్ట్ ఫ్యూచర్ ఇంకా దానికంటే ఎక్కువ అనుభవించాల్సి వస్తుంది మనము. అందుకని ముందు జాగ్రత్తకి
మా అత్తమ్మ ఉంటే నేను అంత ఇబ్బంది ఏం పడకపోయేదని. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళని కూడా నేనే చూసుకోవాలి కాబట్టి నేను మంచిగా ఉంటేనే వీళ్ళని నేను చూసుకోగలుగుతాను. మా జ్యోతినైనా మా శిర్షనైనా ఏదైనా అన్నిటికీ నేను మంచిగా ఉంటేనే చూసుకోవాలి. అందుకనే ఇప్పుడు కంపల్సరీ రెస్ట్ తీసుకుంటున్నా, ఇంకా అలాంటివన్నీ పాటిస్తున్నా. ఫుడ్ విషయంకి వస్తే కూడా డెలివరీ అయినప్పుడు ఎట్లుంటారో సేమ్ ఆకుకూరలు, నాన్ వెజ్ ఎక్కువ తినిపించకుండా. డెలివరీ అయినప్పుడు నాన్ వెజ్ ఎక్కువ పెడతారు, కానీ ఇప్పుడైతే కొంచెం ఉప్పు కారం ఎక్కువ వద్దన్నారు. సో అబార్షన్ అయ్యింది కదా, కొంచెం వీక్ ఉన్నవమ్మ, ఒక 15 days తర్వాత అన్నీ కంటిన్యూ చేద్దామని చెప్పేసి చెప్పారు. ఎక్కువ ఎల్లిపాయ కారము లేకపోతే ఆకుకూరలు, పప్పులు అంతే. ఇప్పుడు ప్రస్తుతానికి నేను తినే ఫుడ్ కూడా అయితే అంతే, ఇంకెక్కువ ఏం తినట్లేదు. ఎందుకంటే ఇప్పుడు లోపల కూడా పచ్చిగా ఉంటుంది కదా, అందుకని ఎక్కువ కారం తిన్నామనుకో మనకే ఇబ్బంది అవుతుంది. కడుపులో మంట లేకపోతే మోషన్స్ అవ్వడము ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అందుకనేసి ఎల్లిపాయ కారము, ఆకుకూరలు అయితే ఎక్కువ తింటున్నాను. ఎందుకంటే నాకు బ్లడ్ ఇంకా చాలా పోయింది కాబట్టి ఆకుకూరలు ఎక్కువ తినమని చెప్పారు. ఆకుకూరలు, ఫ్రూట్స్ అవన్నీ. ఇంకా ఈ దమ్ము అనేది అయితే ఇంకా కొంచెం అట్లనే ఉంది. ఈ మళ్ళీ నెక్స్ట్ టైం పోయినప్పుడు మళ్ళీ అడిగి మెడిసిన్ వాడుకోవాలి. అసలు ఇట్లా ఈ దమ్ము అనేది కూడా రావద్దంట, కానీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు దీని గురించి కూడా అడగాలి. యాక్చువల్లీ ఈరోజు స్కాన్ చేస్తామన్నారు, కానీ మేడం రాలేదని చెప్పేసి ఆగిపోయినాము. మళ్ళీ 10 daysకి మళ్ళీ విజిట్ ఉంది. అప్పుడు వెళ్ళినప్పుడు స్కాన్ చేయించుకొని మళ్ళీ బలానికి ఇవన్నీ తీసుకొని రావాలి. కానీ ఇన్ని రోజుల నుంచి కామెంట్స్ పెట్టారు కదా సప్నక్కకి ఏమైంది. నేను మాట్లాడుకునే విషయం కాబట్టి కొంచెం క్యూర్ అయినాక చెప్దామనేసి చెప్తున్నాము. ఇప్పటికైతే నా హెల్త్ 100%లో 90% క్యూర్ అయ్యింది. 10% క్యూర్ అయ్యింది, ఇంకా 90% ఉంది. అందుకే ఎక్కువ కూర్చోవడం కానీ ఎక్కువ నడవడం కానీ అలాంటివి నేను ఏం చేయట్లేదు. ఎందుకంటే అట్లా చేసిందనుకో నాకు ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది రియాక్షన్ అనేది. అప్పుడంటే కొంచెం లేట్గా తెలిసింది, కానీ ఇప్పుడు నాకు అట్లా తెలుస్తలేదు. 1-2 hours నాకు తెలిసిపోతుంది. అందుకని ఎప్పుడో ఎక్కువ పండుగ నాకేందో అసలు ఒక్కొక్కరు బెడ్ రెస్ట్ అంటే మంచిగా తింటారు పంటారు కానీ నాకైతే అసలు అట్లా మనసుండే పడతలేదు. అందుకే కొద్దిసేపు పండుకొని కొంచెంసేపు బయటకు వచ్చి కూర్చోవడమా లేకపోతే కొద్దిసేపు వాకింగ్ చేయడమా ఏదో ఒకటి అయితే చేసుకుంటాను. మరీ మొత్తం పండుకొని ఉంటే కూడా బాడీ అనేది యాక్టివిటీగా ఉండదు. కొంచెం లేచి నడవడము ఏదో ఒకటి చేసుకుంటా ఉంటే మనకి కూడా కొంచెం హెల్త్ అనేది కొంచెం మంచిగా ఉంటుంది. పని మాత్రం చేయట్లేదు. నిన్నైతే పాపకు ఒక్కదానికి తినిపించిన, కానీ ఈమె కూడా ఒక్క తింటాను. 2 పిల్లల్ని హ్యాండిల్ చేయాలంటే మస్తు కష్టము. ఇక ఆమె కొంచెం ఇప్పుడు చిన్న పనులే కదా, కూర్చొని చేయడమే కదా, ఒక 1/2 hour అని చెప్పేసి పిల్లలకైతే తినిపించడం అయితే నిన్న నుంచి స్టార్ట్ చేసిన. నేనైతే మొన్నటి వరకు కూడా శిరీష్ అనేది తినిపించింది. సో నాకేమైంది అనేది విషయానికి వస్తే అబార్షన్ అయ్యింది. ఈ వీడియోనైతే కొంతమందికి కూడా హెల్ప్ అవుతుంది. కానీ ఎవరైనా సరే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నాలాగా అస్సలు పనులు చేయకండి. అంటే మాకు తెలియలేదు కాబట్టి మేము అన్ని పనులు చేసుకోగలిగినాము. తెలిసిన వాళ్ళు మాత్రం అయితే ఒక 3 to 5 months వరకు బట్టలు తినడం కానీ నిల్చొని అంటే మెల్లమెల్లగా చేసుకోవచ్చు. కానీ ఇట్లా కూర్చొని రఫ్ అండ్ టఫ్గా చేసినాం అనుకో తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయాలన్నమాట. సో ఈ వీడియో చూసిన తర్వాత కూడా చాలా మందికి డౌట్స్ రావచ్చు, ఎందుకు స్వప్నక్క 2 పిల్లలే అండ్ ఈ జనరేషన్కి 2 పిల్లలే సరిపోతారు కదా, 3 పిల్లలు ఎందుకు అనేది మేము ఇంకొక నెక్స్ట్ వీడియో కూడా చేయగలుగుతాము. ఎందుకంటే ఈ 2 పిల్లల్ని మేము థర్డ్ చైల్డ్ని మేము ఎందుకు ఎంచుకుంటున్నాం అనేది కూడా నెక్స్ట్ వీడియో కూడా మేమైతే చెప్తాము ఎందుకు అనేది. యాక్చువల్లీ మేము ఈ థర్డ్ చైల్డ్ని అయితే కావాలనే ఉంచుకున్నాము. క్రియాన్స్ అప్పుడే అనుకున్నాము చేయించుకుందాం అనేసి. కానీ అప్పుడు అత్తమ్మ బాగాలేక కొంచెం మైండ్ అంతా డిస్టర్బెన్స్ అయిపోయి దీని గురించి మేము ఆలోచించలేదు. థర్డ్ చైల్డ్ ఎందుకు, 2 పిల్లలే ఉంచుకోవచ్చు కదా అనేదాని కామెంట్స్ కూడా వస్తాయి. దానికి నెక్స్ట్ వీడియో అయితే చేసాము. సో మాకు తెలియక మేము చేసిన మిస్టేక్స్ అయితే ఇవి. నాకు శివరాత్రి నుంచి మార్చి వరకు మాకు ఏం తెలియలేదు కాబట్టి, అంటే కొందరికి కూడా ఇలాంటి సింటమ్స్ ఉంటాయి, కొందరికి తొందరగా తెలుస్తుంది, కొందరికి ఏమో 3 months వాడే వారికి కూడా తెలియదు ప్రెగ్నెంట్ అని చెప్పేసి. ఇప్పుడు కిట్స్ వస్తున్నాయి, అప్పుడైతే స్కాన్ చేసుకుంటూనే తెలుస్తుండేనంట అప్పట్లో. ఇప్పుడు కిట్స్ వస్తున్నాయి కాబట్టి 1 month 1 week కాగానే టెస్ట్ చేయగానే మేము పాజిటివ్ రాగానే మేము ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. మాకు అట్లా మేము ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినప్పుడల్లా ట్రై చేసిర్రు మాకు, కానీ ఎప్పుడు వచ్చినా సింగిల్ లైన్ వస్తుండే, డబల్ లైన్ అస్సలు రాకపోతుండే. స్కాన్ చేయించుకున్న తర్వాతనే మాకు తెలిసింది నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసి.
ఇక కిట్టులా ఎప్పుడు టెస్ట్ చేసినా నెగిటివ్ వచ్చిందని చెప్పేసి నేను బట్టలు వినుకోవడం, ఫంక్షన్ పనులు కూడా మంచి అసలుకి నాన్ స్టాప్గా షాపింగ్లకు అంటైనా ఎక్కడికైనా సరే ఎనర్జెటిక్గా పోయినా అన్నిటికీ మంచిగానే వేసుకొని వచ్చిన. కానీ లోపల నాకు బేబీ గ్రోతింగ్ అయ్యి నేను బయటికి అట్లా సిక్ అయిపోయినట్టుగా అందరికీ కనిపించిన. కానీ మాకు ఆ విషయం ముందు తెలుసుంటే మేము ఇంకా చాలా జాగ్రత్త పడేటోళ్ళము. మీరు కూడా ఇలాంటి పనులు చేసుకోకండి. ఒకవేళ తొందరగా 1 మంత్ కొందరికి తెలియని వాళ్ళు ఉంటే ఇమ్మీడియట్గా పోయి స్కాన్ కూడా చేయించుకోండి. ఆ ఫేస్ నేను ఇప్పుడు చెప్పగలుగుతున్నా కదా నాకు ఇట్లా అయిందనేసి. కిట్టులో నెగిటివ్ అని వచ్చినా మీకు పీరియడ్స్ రాకపోయినా కంపల్సరీ అయితే ఒకసారి స్కాన్ చేయించండి. చెప్పలేం, పీసీఓడి ప్రాబ్లమే కావచ్చు, లేకపోతే ప్రెగ్నెన్సీ కన్సీవ్ కావచ్చు. సో ఈరోజు వీడియో అయితే ఇంతే. నాకేమైంది అనేది స్టోరీ అయితే మీకు మొత్తం చెప్పేసిన కదా. ఈ కామెంట్స్ని బట్టి కూడా ఇంకొక వీడియోని అయితే చేయగలుగుతాము. ఈరోజు వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.